శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి జూన్ నెలలో విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. జూన్ నెల ప్రారంభం నుంచి చూసుకుంటే ప్రథమార్థము ద్వితీయార్థము చాలా విశేషంగా ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి రోజులు వీరికి కనిపిస్తాయి. ఎక్స్పెక్ట్ చేయనటువంటి కాస్త బిజీగా ఉంటారు. వీరు తీసుకునే నిర్ణయాలు, చేసేటువంటి పనులు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో చేరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి పిల్లల దగ్గర లేకుండా ఉంటారో వారు చాలా ఆహ్లాదంగా ఉంటారు. అప్పటి వరకు వారు ఉన్నటువంటి ఒంటరితనం అంతా కూడా కోల్పోయి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఉన్నటువంటి స్కందషష్ఠి సమయంలో కానీ, నిర్జల ఏకాదశి సమయంలో కానీ వీలైనంత వరకు ఏదైనా ప్రత్యేక హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అంటే ప్రత్యేకమైనటువంటి హోమాలంటే రుణ విమోచన, ఏదైనా డబ్బులు రావాల్సి ఉంటే వారికి లక్ష్మీనారసింహ రుణ విమోచన హోమం అని, లక్ష్మీనారసింహస్వామి వారిది ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం కనుక లక్ష్మీనారసింహ కరావలంబ హోమం కానీ, అలాగే ఎవరైనా శత్రుంజయానికి సంబంధించి ఇబ్బంది పెడితే లక్ష్మీనారసింహ శత్రుంజయ హోమం కానీ చేసుకోవడం వీరికి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే తులారాశి వారికి గతంలో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గి ప్రశాంతంగా ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు తీసుకునే నిర్ణయాలు మాత్రము జాప్యం చేయకుండా తొందరగా తీసుకోవడం మంచిది. ఏవైనా సరే భూక్రయ విక్రయ సంబంధించిన లావాదేవీలు వీరికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరు ఇంటి నుంచి దూర ప్రాంతానికి ప్రయాణం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. స్త్రీలలో తులారాశి వారికి సంబంధించి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఏదైనా సర్జరీ, ఏదైనా సరే ఆపరేషన్స్ ప్లాన్ చేసి ఉంటే కనుక ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. తొందరగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తవుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ నెలలో అన్ని వర్గాల వారికి సంబంధించి వీరు కొబ్బరి నూనె, ఆముదము కలిపి దీపారాధన చేయడం చాలా మంచిది. అవి కూడా తెల్లటి ఒత్తులతో దీపారాధన చేయడం మంచిది. వీరు ప్రతినిత్యము కూడా లక్ష్మీనారసింహ గాయత్రి చదువుకోవడం చాలా మంచిది. వజ్రదంష్టాయ విద్మహే తీష్ట్రతంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అన్న మంత్రం చదవడం చాలా విశేష సత్ఫలితాలు వీరు పొందవచ్చు. ఇక ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అన్నీ కూడా పంపించండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి. ఈ జాతకానికి సంబంధించి 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది. జూన్ నెలలో జూన్ 1వ తారీఖు స్కందషష్ఠి, అలాగే 3వ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి, 6వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంతోపాటుగా గాయత్రి మాత యొక్క జయంతి కూడా. కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ
అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు, కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది. ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా ద్వాదశ రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే. కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశులలో కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన మిథున రాశి వారు, అష్టమ శని దోషం వలన తులారాశి వారు, అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర, కుంభ, మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది. అంటే ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవడం మంచిది. ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది. ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో ఎంతో శ్రేష్టము. అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం, పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మనకి ఎవరైతే సినిమా, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష సత్ఫలితాలు పొందవచ్చు. భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందాషష్ఠి అంటే జూన్ 1వ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం 4 మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా, మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు గొడవలు, చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుదామని ప్రయత్నించినా నమ్మకండి, అది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.